అసలు ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితులు, ఈ క్రైస్తత్వం ఫాలో అవుతున్నటువంటి ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాన్ని ఒకసారి అనాలిసిస్ చేయండి అని మరి కమిటీ ఉంది. ఆ కమిటీ కూడా పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వలాగున ఉన్న వాస్తవాలు చెప్తే చాలండి, జరుగుతున్న పరిణామాలు చెప్తే చాలు. ఇక్కడ ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా నేను చెప్తున్నాను ఎక్కడా ఎదిగింది లేదు. రాజకీయంగా చట్టసభల్లో మరి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవ్వరు గళమెత్తి మాట్లాడేవాళ్ళు మన కోసం ఎవరు లేరు. ఇది మీరు గమనించాలా. నీ దేవుని ఆత్మ ఘోషిస్తుంది, నీ కమిటీలో నుంచి నీ జాతిలో నుంచి నీ కోసం నిలబడే నాయకుడు లేవాలా. ఇది దేవుని ప్రణాళిక, దేవుడు ఘోషిస్తున్నాడు, ఆత్మ ఘోష. నువ్వు ధైర్యంగా నిలబడితే, నువ్వు ధైర్యంగా దేవుని కోసము మరి దేవుని సన్నిధిలో బలంగా ప్రార్థన చేయగలిగితే నీకంటూ ఒక విలువ, నీకంటూ ఒక స్థానం వస్తుంది. ఈరోజు ఒక చర్చిని కూల్చారంటే, ఒక చర్చిలో ఉన్న విశ్వాసులను చెదరగొట్టారంటే, ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని దాక్షిణంగా చంపేశారంటే మన కోసం మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. స్త్రీలేమి, పురుషులేమి, పిల్లలేమి, పెద్దలేమి ఎవ్వరు కూడా భయపడకుండా మరి ఉన్నది ఉన్నట్లు మాట్లాడండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నీవు నేను అని కాదండి. ఈరోజు వాళ్ళట్లా వీళ్ళట్లా విమర్శించుకోవద్దు దయచేసి. అందరము ఒక మాట మీద ఉండి దేవుని సన్నిధిలో విజయం పొందుకుందాం. అశ్షూరు రంకెలు ఆగిపోవాలా. ఆహాబులు యొక్క మరి కుట్రలు కుతంత్రములు. బలహీనుడండి నాబోతు, బలహీనుడైన నాబోతు దగ్గర ఉంది ద్రాక్ష తోట. అది పితరులు ఇచ్చినటువంటి ద్రాక్ష తోట. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు, రాజ్యాంగంలో మత స్వేచ్ఛ అని దేవుడు ఇచ్చినటువంటి కృప. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని షెడ్యూల్ క్యాస్ట్ తరపున ఒక దూతగా నిలబెట్టుకొని ఆయన ఆ రోజు ఎవరు మరి లెక్క చేయలేదు, ఆయన మాటకి ఎవరు విలువివ్వలేదు. కాబట్టి ఆయన సమక్షంలో న్యాయమంత్రిగా న్యాయశాఖ మంత్రిగా చేస్తున్నప్పుడే ఇది చేశారు అంటున్నారు. ఎక్కడ నెగ్గనిచ్చారు? ఇప్పుడు నెగ్గనిస్తున్నారా మనల్ని? అప్పుడు ఆయన సింగిల్గా పోరాడాడు, త్యాగం చేశాడు. ఈరోజు మనకు కొంత వెసులుబాటు ఇచ్చాడు. ఈరోజు నువ్వు పోరాడు, సోషల్ ఫైట్ చేయండి. సోషల్ ఫైట్ చేసే వాళ్ళంతా లేవండి, త్యాగాలు చేయండి. ఆ రోజు కుటుంబాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిడ్డని పోగొట్టుకున్నాడు. ఆయన ఫీజు కట్టవలసిన డబ్బులు బిడ్డ ట్రీట్మెంట్కి అవసరమైతే ఆ డబ్బులు పంపించి త్యాగం చేశారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను 4 ముద్దలు తినగలుగుతున్నాం. సమాజంలో ఒక ఇల్లు, కుటుంబం, మరి ఒక ఉద్యోగం అనే విలువలు కలిగి ఉన్నాం. లేదంటే ఎక్కడో ఊరి వెలుపల ఉండవలసినటువంటి మనం ఆయన త్యాగం. మరి నువ్వేం త్యాగం చేస్తున్నాం? త్యాగం చేయి. ఒక మనిషి ద్వారా 10 మంది బ్రతకటము అది తరతరాలకి దీవెన. ఈ అంశం కూడా నేను స్త్రీల కూడికలో మాట్లాడి ఉన్నాను. ఒకసారి ఆ మాట్లాడుతున్నప్పుడు కూడా